తెలంగాణ పొలిటికల్ జేఏసీ ప్రెస్ మీట్ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు పాల్గొన్నాయి. తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ నరాల సత్యనారాయణ మాట్లాడుతూ జనవరి 29వ తేదీన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు మాట్లాడారు. ఫిబ్రవరి 5వ తారీఖున బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని బీసీ మహాగర్జనను ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 15వ తారీఖున గోదావరి జలాలపై లకడీకపుల్ సెంట్రల్ కోర్టు హోటల్లో ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 25వ తేదీన రైతు గర్జనను హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 3వ తేదీన మహిళల మహా ధర్నాను ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకం ద్వారా 15,000 రూపాయలు ఇవ్వలేదని, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయలేదని, కౌలుదారులకు యాజమాన్య హక్కులు కల్పించలేదని, రైతులకు ఎరువుల కొరతను తీర్చలేదని, రెక్కాడితే గాని డొక్కాడని రైతన్నకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలకు 2,500 ఇస్తామని, తులం బంగారం ఇస్తామని, డ్వాక్రా పథకం ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, ఆచరణ సాధ్యం కాని 420 ఉచిత హామీలు ఇవ్వడం జరిగిందని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం ఎందుకని నరాల సత్యనారాయణ ప్రశ్నించారు. నిలబడుతుంది అందరూ గొప్ప అన్న అందరికి వచ్చాను నువ్వు తీసుకునే ఉండాలి. మళ్ళీ కూర్చుంటారు వాళ్ళు అంతేనా? అది వాళ్ళని కూడా రమ్మన్నారు. ఫోటో తీసుకున్నాను కూడా సెల్లు ఇప్పుడు చేయండి. దుర్గమారుతి భిక్షయ్య గారు పొలిటికల్ జేఏసీ మీటింగ్ అన్ని రాజకీయ పార్టీలతో, కుల సంఘాలతో, ప్రజా సంఘాలతో పొలిటికల్ జేఏసీ అంటే తెలంగాణ పొలిటికల్ జేఏసీ తన కార్యాచరణను ప్రకటించే ఉద్దేశంతో ఉంది. అమ్మ కూర్చోండి అమ్మా. పొలిటికల్ జేఏసీ కార్యాచరణను ప్రకటించే ఉద్దేశంతో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ చేసి కార్యాచరణ ఏమిటి అనే ఉద్దేశానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆ నిమిత్తం జనవరి 29వ తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద 3,000 మందితో మహాధర్నాకు శ్రీకారం చుట్టింది తెలంగాణ పొలిటికల్ జేఏసీ. తర్వాత ఫిబ్రవరి 5వ తేదీన బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని బీసీ మహాగర్జనకు ఫిబ్రవరి 5వ తారీఖున తెలంగాణ పొలిటికల్ జేఏసీ మహాధర్నాకు సమాయత్తం అవుతున్నది. అదేవిధంగా గోదావరి జలాల విషయంలో అధికార పక్షం, ప్రతిపక్షం చేస్తున్న మోసాలను, మోసపూరిత విధానాలను ఎండగట్టడానికి ఫిబ్రవరి 15వ తేదీన లకడీకపుల్ సెంట్రల్ కోర్టు హోటల్లో ఈ గోదావరి జలాలపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 25వ తారీఖున రైతుల కోసం ఇందిరా పార్క్ వద్ద రైతు మహాధర్నాను చేపట్టబోతున్నాం. ఎందుకంటే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామన్నారు, రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు, రైతుకు నాణ్యమైన విత్తనాలు ఇస్తామని ఇవ్వలేకపోయారు. రైతులకు ఎరువుల కొరత, యూరియా కొరత ఏర్పడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. అందులో భాగంగా ఫిబ్రవరి 15వ తారీఖున ఫిబ్రవరి
27వ తారీఖున రైతుల కోసం రైతు గర్జనను ఇందిరా పార్క్ వద్ద చేయబోతున్నాం.